హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సతీశ్వరి ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే రొయ్యల బిర్యానీ చేయబోతున్నాను అనమాట. నార్మల్ బియ్యంతో, బాస్మతి రైస్ తోటి అయితే కాదు. ముందుగా అయితే హాఫ్ అన్ అవర్ ముందు బియ్యం అయితే నానబెట్టుకోవాలి. అలాగే రొయ్యలు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేయడం అంటే జస్ట్ పొట్టు తీస్తే సరిపోదు అనమాట. దాని వెన్నుమీద అయితే ఒక నాచులా బ్లాక్ కలర్లో నాచులాగా ఉంటుంది, అది కూడా తీసి పెట్టుకోవాలన్నమాట. అలాగైతే మన నోటికి మట్టి తగలకుండా ఉంటుందన్నమాట అది తీయడం వల్ల. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. రండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక బండి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకోవాలన్నమాట. అందులోకి గోల్ గరం మసాలా సామాన్లు అన్నీ వేసుకోవాలి. వేసుకుని గరం మసాలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేపుకోవాలి. అందులోకి సన్నగా దొరుకున్నటువంటి ఉల్లిపాయలు, సన్నగా దొరుకున్నటువంటి పచ్చిమిరకాయలు వేసి అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి. తర్వాత ఏంచి టమాటీ ముక్కలు అయితే వేసుకోవాలి. 2 టమాటీలు అయితే సరిపోతాయి. నేను తీసుకున్న క్వాంటిటీ ఏంటంటే అర కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను. బియ్యం కూడా సేమ్ అర కేజీ తీసుకోవాలి. అర కేజీకి అర కేజీ అనమాట. వాటి అయితే బాగా మగ్గినంత వరకు అయితే ఉంచుకోవాలి. అందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం గరం మసాలా ఉంటేనే మనకి నీసు ఏవైనా సరే కొంచెం కారంగా స్పైసీగా ఉంటేనే తినాలనిపిస్తుంది కదా. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయినంత వరకు వేపుకొని అందులోకి ముందుగా మనం శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలని వాటర్ ఏమి లేకుండా తీసుకోవాలి. ఎందుకంటే రొయ్యలు కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, మనం వేపుతుంటే వాటర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట రొయ్యల్లోని. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత అయితే వాటర్ అంతా ఇంకిపోతుంది, ఆయిల్ అయితే పైకి వెళ్తుంది కదా. అందులోకి కూరకాయ సరిపోయినంత కారం అయితే వేసుకోవాలి. అందులోకి సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. అవి బాగా కలబెట్టుకున్న తర్వాత కొంచెము సురిమీత అయితే వేసుకోవాలన్నమాట. తురిమితి వేసి బాగా కలబెట్టుకోవాలి. అందులోకి మనం బియ్యం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో దానికి 1:2 కింద అయితే వాటర్ అయితే వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యం అయితే 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. అది ఎసరు బాగా వచ్చాక బియ్యం అయితే వేసుకోవాలన్నమాట. అలాగే ఈ స్టేజ్లోనూ ఉప్పు సరిపోయిందా లేదా మనం చూసుకోవాలన్నమాట. ఉప్పు మనకి ఎంత తింటామో అంతకు మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. పొంగి వచ్చినంత వరకు అయితే 10 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి. 10 మినిట్స్ అయినా పట్టచ్చు, 15 మినిట్స్ అయినా పట్టచ్చు, 5 మినిట్స్ అయినా పట్టచ్చు. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి అయితే పొంగు అనేది వస్తుందన్నమాట. అలాగే ఆ పొంగు వచ్చాక ఒక 15 మినిట్స్ అయితే లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బిర్యానీని అయితే ఉడకనివ్వాలన్నమాట. బిర్యానీ ఉడుకుంది లేదో ఎలా తెలియాలంటే మనకు అన్నం ఎలాగ మెత్తగా అయితే ఉంటుందో అంత మెత్తగా ఉంటే సరిపోతుంది. మాకైతే సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.